రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేప పిల్లల పంపిణీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చేప పిల్లల పంపిణీలో తప్పుడు లెక్కలు చూపిస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు చేస్తున్న భాగోతాన్ని ఐ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. ఇల్లంతకుంట మండలం అంతగిరి రిజర్వాయర్లో మత్స్యశాఖ అధికారులు రాత్రి సమయంలో చేప పిల్లలను వదలడం చర్చనీయాంశంగా మారింది. రిజర్వాయర్లో 5 లక్షల చేప పిల్లలకు గాను 1,76,000 చేప పిల్లలను వదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాయమైన 3 లక్షల చేప పిల్లలపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మాయమైన చేప పిల్లలపై మత్స్యశాఖ అధికారులు, కాంట్రాక్టర్ పొంతనలేని సమాధానాలు చెప్పడం విమర్శలకు దారితీస్తుంది. చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న భాగోతంపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఉండడు సినిమా సిరిసిల్లనా అట్లా ज़्यादा है तो 2 मिनट में डालो।